45 డేస్ స్టిచ్చింగ్ సిరీస్లో ఈరోజు డే 7 అనమాట. అయితే ఇప్పుడు మీకు నేను కటింగ్తో స్టార్ట్ అవుతున్నాను. మీకు కటింగ్ వీడియో ఒకటి షూట్ చేసి ఈ బ్లౌజ్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. అందుకోసం నేను కటింగ్ అయితే ఇక వీడియో షూట్ చేసే ముందుగా మీకు స్టార్ట్ చేస్తున్నాను కదా. అయితే మన వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉన్నారు. నిన్న మీకు మెసేజ్కి రిప్లై ఇచ్చాను, అక్క నైట్ టైం ఎందుకు స్టిచ్ చేయకూడదు అన్నదానికి క్లారిటీగా నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. అయినా ఎందుకు నైట్ టైం స్టిచ్ చేయకూడదు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇందులో పెద్ద రీజన్ ఏం లేదండి. ఎప్పుడో ఒకసారి మనకి అర్జెంట్ అప్పుడు ఓకే, కానీ ప్రతిరోజు నైట్ టైం వర్క్ చేసుకుంటుంటే హెల్త్ ప్రాబ్లం వస్తుందని నేను క్లియర్గా చెప్పాను. లేదు మేము తప్పకుండా నైటే కుట్టుకుంటామంటే అది మీ ఇష్టం, మీ సౌకర్యాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇక నైట్ అనేది నిద్ర ఎంతో అవసరం కాబట్టి మనం డేలో స్టిచ్ చేసుకోమని చెప్తాము. ఓకే, అది క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే ఐరన్ బాక్స్ గురించి అడుగుతున్నారు. మీకు నేను చెప్పాను కదా, ఐరన్ చేసి చూడండి, కొంచెం ఫినిషింగ్లో మనకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, కొంచెం మనం ఐరన్ మీద డిపెండ్ అయితే అనేసి. అప్పుడు అక్క ఐరన్ బాక్స్ డీటెయిల్స్ చెప్పండి, లింక్ ఇవ్వండి అన్నారు. నేను ఇది తీసుకొని త్రీ ఇయర్స్ పైనే అయిపోయిందండి. నార్మల్గా ఆఫ్లైన్లోనే షాప్స్లో తీసుకున్నాం అనమాట. మీరు షాప్స్లో చూడండి. ఇది వచ్చేసి మీకు ఐరన్ బాక్స్ పానాసోనిక్ కంపెనీ. అలాగే హీటు అప్ అండ్ డౌన్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి హీటు పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడు 1, 2, 3 అలా ఉంటుంది. 1.5 నుంచి 2 వరకు పెట్టుకుంటే మనకి హీట్ బాగుంటుంది. మనం వాడే క్లాత్ని బట్టి ఎక్కువ పర్సెంట్ మనం పట్టు క్లాత్ కాటనే వాడతాం కాబట్టి నేను 1.5 నుంచి 2 లోపే వాడతాను అనమాట. మళ్ళీ ఎక్కువ వాడితే కాలే ప్రమాదం ఉంది కాబట్టి ఐరన్ బాక్స్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక దీనికన్నా స్టీమ్ ఐరన్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ మనం ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళం ఇంత మాత్రం మనకి పెట్టుబడి సరిపోతుంది అన్న ఆలోచనతో ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇదనమాట. ఇక నైట్ టైమే ఎందుకు కుట్టుకోకూడదు అని అంటే అది మీ సౌకర్యాన్ని చూసుకోండి. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. సిరీస్ లాగా మీకు డైలీ టైలరింగ్ టిప్స్ అనేది వస్తుంటాయి. ఓకే, బాయ్ అండి.